సాగర్ కు 4 లక్షలకు పైగా ఇన్ఫ్లో కంటిన్యూ. రేపు ఉదయం 8 గంటలకు గేట్లెత్తనున్న అధికారులు. గౌరవెల్లి నిర్మాణ పనులకు నిధులు కేటాయింపు. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన రైతులు. కమిషన్ల కోసం రాష్ట్ర ఖజానాను కేసీఆర్ ఖాళీ చేశారు. 2 రోజుల్లో 3 కోట్ల పనులు మొదలుపెట్టానన్న వివేక్. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరుతున్న కార్పొరేటర్లు. వరంగల్ మున్సిపాలిటీలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్. నల్గొండ జిల్లాలో సమస్యల నిలయాలుగా సర్కారు హాస్టళ్లు. కనీస సౌకర్యాలు లేక విద్యార్థుల ఇబ్బందులు. ఘనంగా కౌటాల కంకాలమ్మ బోనాల జాతర. శివసత్తుల నృత్యాలతో అమ్మవారికి బోనం. శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేయడంతో నాగార్జున సాగర్ కు వరద కంటిన్యూ అవుతోంది. రోజురోజుకు నాగార్జున సాగర్ లో నీటి మట్టం పెరుగుతోంది. అటు నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో 4 లక్షలకు పైగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 575 అడుగులకు చేరింది. సాగర్లో పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 269 టీఎంసీలకు చేరింది. భారీ వరద వస్తుండటంతో సాగర్ కుడి ఎడమ కాలువల నుంచి నీటి రిలీజ్ కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుతుండటంతో రేపు ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లను ఎత్తనున్నారు అధికారులు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులకు నిధులు కేటాయించింది సర్కార్. 2007లో ప్రారంభమైన రిజర్వాయర్ పనులు రీడిజైన్ సహా ఇతర కారణాలతో 17 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ నీటి సామర్థ్యం 1.4 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీలకు పెంచుతూ రీడిజైన్ చేశారు. భూములు కోల్పోతుండటంతో నిర్వాసితుల ఆందోళనలు చేపట్టారు. రిజర్వాయర్ పూర్తి చేసి నిర్వాసితులకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే సీఎం డిప్యూటీ సీఎంతో చర్చించి నిధులు కేటాయించేలా చూశారు. సిద్దిపేట జిల్లాలోని మెట్ట ప్రాంత వరదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ గండాలు తొలగిపోనున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 17 ఏళ్లుగా రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయి. 85% పనులు పూర్తయినా నీటిని నింపే అవకాశం ఉన్నా వ్యవసాయ భూములకు నీరు అందించే కాలువలు లేక రిజర్వాయర్ వినియోగంలోకి రాలేదు. ముంపు బాధితుల సమస్యలు కూడా ఏళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులకు రేవంత్ సర్కార్ నిధులు కేటాయించింది. ఇన్ని రోజులు ఎప్పుడా అని ఎదురు చూసిన ఆకాంక్ష నిన్నటితో మాకు సహకారమైంది. అంతేకాదు త్వరలోనే ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇస్తానని మాట కూడా ఇవ్వడం జరిగింది. అది త్వరలోనే మేము కూడా జరుగుతుందని ఆశిస్తూ సంతోషంగా ఉన్నామండి. ఈరోజు నిన్న చెప్పిన శుభవార్త వినగానే రైతుల్లో అందరిలో కూడా మంచి ఆనందం కూడా ఉంది. రైతులను నట్టేట అంటే రైతులను ఇవాళ రేపు అని మోసం చేసింది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు మన ప్రభుత్వం వచ్చి 8 నెలల్లోనే ఈ ప్రాంతంలో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా పరిపాలనకు నాంది పలకడం జరిగింది. మరియు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నాడు నేడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇది సాధ్యమైందని చెప్పుకోక తప్పదు. రైతులందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్నారు. నాడు రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి అయితే నేడు రేవంత్ రెడ్డి గారు 7 నెలల కాలంలోనే 437 కోట్ల రూపాయలు హుస్నాబాద్ని సంబంధించిన రైతాంగం దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కరువును దృష్టిలో ఉంచుకొని ఈ కరువు ప్రాంతాన్ని కోనసీమగా మార్చేందుకు నిధులు తీసుకొచ్చి కెనాల్ వర్క్ పూర్తి చేసి పూర్తిగా సాగునీరు అందించాలని చెప్పని ఒక తన కృషిని ఈరోజు ఫలించిందని చెప్పి చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితులు ఏదైతే ఉన్నారో వారు ఎన్జీటీకి సంబంధించినటువంటి కేసు కూడా దాఖలు చేయడం జరిగింది. 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. 5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా రీడిజైనింగ్ తో పాటు ఇతర కారణాలతో 17 ఏళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి సీఎం కేసీఆర్ రిజర్వాయర్ ను విజిట్ చేసి రీడిజైన్ చేశారు. ఇక్కడున్న ఎత్తైన ప్రాంతంలో మాకు నీళ్లు తక్కువగా ఉంటాయి కనుక ప్రాజెక్టు నిండడం వల్ల బావులలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇక్కడి యొక్క వ్యవసాయ భూములు సస్యశ్యామలమై పంటలు మంచిగా పండుతాయి. వలసలు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వారి యొక్క సొంత గ్రామాలకు వచ్చి వ్యవసాయాలు చేసుకోవడానికి కూడా
వీలుంటుంది. అలాగే రైతులకు రైతు కూలీలు అయితే ఎవరైతే ఉంటారో వారికి కూడా కూలి పని దొరకడం వల్ల అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పేసి ఇలాంటి నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో రైతు పార్టీ కాంగ్రెస్ పార్టీ 437 కోట్లతో పాటుగా నిర్వాసితులకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించి మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హామీతో పాటు కూడా మాకు కూడా న్యాయం చేస్తారన్న ఆశలు కూడా కలుగుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా గత పాలకులు చేసిన దుశ్చర్య ఏంటంటే మా మీద ఈరోజు వరకు కేసులు కొట్టిళ్ళు మొగని కొట్టి మోసం చేర్చిన విధంగా మమ్మల్ని కొట్టిర్రు, మా మీద కేసులు పెట్టిర్రు. ఈ విధంగా గత పాలకులు చేసిన దుశ్చర్యలన్నీ కూడా మంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్ గౌరవెల్లి రిజర్వాయర్ నీటి సామర్థ్యాన్ని 1.4 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచుతూ రీడిజైన్ చేశారు. దీంతో అదనంగా భూసేకరణ చేయాల్సి వచ్చింది. భూములు కోల్పోతుండటంతో నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. కోర్టును ఆశ్రయించారు. ఆ టైంలో వారిని రాత్రికి రాత్రే అక్రమ అరెస్టులు చేయించారు. భూ నిర్వాసితులకు అండగా మంత్రి పొన్నం ప్రభాకర్ పోరాటం కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ తో చర్చించి రిజర్వాయర్ పనులకు 437 కోట్లు కేటాయించేలా చూశారు. ప్రాజెక్టుకు నిధులు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తున్నాము. మాకు గౌరవెల్లి ప్రాజెక్టు నిండితే మంచిగా నీళ్లు వస్తాయి, మాకు పంటలు బాగా పండుతాయి, మేము పచ్చగా ఉండాలని, నీళ్లు మాకు మంచిగా రావాలని రేవంత్ రెడ్డి సార్కి కోరుతున్నాం. పొన్నం ప్రభాకర్ గారి సార్కి మాకు రైతులను మేము ఎన్నడూ మా పొలాలను మేము వ్యవసాయం చేసుకుంటూ పోయేటోళ్ళను మమ్మల్ని అకారంగా మా భూములు ఇండ్లు అన్నీ గుంజుకొని జైల్లో వేసి మమ్మల్ని మానసికంగా ఎంతో ఆవేదన గురి చేశారు. ప్రాజెక్టు కంప్లీట్ చేయడంతో పాటు నిర్వాసితులను అప్పుడు గత ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెట్టిందో అవన్నీ ఆ ప్రభుత్వానికి రేవంత్ గారికి కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కానీ చాలా సంతోషకరం. అదేవిధంగా 437 కోట్లు కేటాయించడం మాకెంతో ఆనందంగా ఉన్నది. మా సమస్యలు ఇప్పటికైనా నెరవేరుతాయి. రిజర్వాయర్ పనులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సీఎం రేవంత్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే భూగర్భ జలాలు పెరిగి సాగునీటి సమస్య ఉండదని ఆనందపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు విద్యార్థుల తల్లిదండ్రులు. హాస్టల్లో నెల రోజులుగా నీటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని తెలిపారు. అన్నంలో పురుగులు వస్తున్నాయన్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు. ఒక రోజేమో ఐరన్ పీసులు చిన్న ఐరన్ ముక్కలు వచ్చినాయి. గ్రామం జిల్లా మైబాద్ మండలం బయారం. వాటర్ లేవు ఇక్కడ. ఈఎంఆర్ స్కూల్ ఏకలవ్య నాల్పాడ్. ఇక్కడ వాటర్ లేవు, ఫుడ్ మంచిగా లేదు, సాంబార్ కూడా మొత్తం ఫుల్గా ఉన్నది, చింతకాయ తిన్నట్టే. ఈ అన్నం కూడా మొత్తం పచ్చిదే వస్తుంది, గుగ్గిళ్ళల్లో కూడా పురుగులే వస్తున్నాయి, వాటర్ సరిగా లేదు, బాత్రూమ్ పోవన్నా లేదు. ఒక వారం 2 వారాల దాకా ఇట్నే అవస్థలు పడాలని చెప్తున్నారు. 500 మంది ఒక అక్క కళ్ళు తిరిగి అడ్డం పడ్డది. రాత్రి ఒక అక్కకి పిడిసి వచ్చింది. ఒక అక్క బ్లడ్ మొత్తం వాంతింగ్ అక్కింది. హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయించారు. బోరేపియం అంటే బోరేపియట్లేదు అంటూ అవుతుంది. బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా, మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే, నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తావు నాన్న అనేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసినా మా పాపని బట్టేసుకొని. అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. కంప్లీట్ ఇచ్చాము. 200 మనీ కలుపుకొని స్టాఫే ఫ్రూట్స్ తెప్పించి పిల్లలకి ప్రొవైడ్ చేసిండ్రంట సార్. ఈ రైస్ ఉండడం వల్ల స్టమక్ పెయిన్ వస్తుందని పిల్లలు తినలేకపోతున్నారు అనేసి వాళ్ళ స్టాఫ్ కూడా చాలా సఫర్ అవుతున్నారు సార్. నార్త్ ఇండియన్ టీచర్స్ వచ్చిండ్రు, బిల్డింగ్ బాగుంది, స్టడీ బాగుంటుంది కదా అనేసి మా పిల్లల్ని నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. మా పాపని ఇక్కడ హాస్టల్లో వేసాను, 6th క్లాస్ మా పాప. ఇక్కడ జాయిన్ చేశాను సార్. 1 month నుండి మమ్మీ వాటర్ రావట్లేదు సార్. నాన్న 1 month ఓపిక పట్టండి, వాటర్ వస్తే లేబట చూస్తాము, ప్రిన్సిపల్ సార్తో కూడా మాట్లాడడం బెట అని చెప్పి.
హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ముందు భూబాధితుల ధర్నా నిర్వహించారు. రెడ్డిపురం శివారు సర్వే నెంబర్ 143లో పెంటరెడ్డి బాలిరెడ్డి దగ్గర 166 మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. అదే సర్వే నెంబర్ భూమిని తన భార్య కమలకుమారి కీర్తికి బాలిరెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశాడని ఆరోపించారు బాధితులు. పోలీసులకు 80 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. పెంటారెడ్డి బాలరెడ్డి గారి వద్ద 166 మెంబర్స్ మొత్తం ప్లాట్ కొనుగోలు చేసినాం సార్. రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి. ఆఫ్టర్ 20-30 ఇయర్స్ తర్వాత వాళ్ళ కొడుకు విజయ ప్రతాప్ రెడ్డి దురాలోచనతో దుర్బుద్ధితో వాళ్ళ భార్యకు ఎలాంటి రైట్స్ లేకుండా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసి దానితోని పాస్బుక్లు పొంది మరియు దాంతో పాస్బుక్లు పొందింది సార్. పొందిన తర్వాత పెంటారెడ్డి బాలరెడ్డి జర ఉత్తముడు కావున ఇది తప్పు, ఇది మేము ఆల్రెడీ అమ్మేసినాము, నువ్వు చేసుడు తప్పు అని చెప్పి చెప్పింది సార్. చెప్పి అది ఆర్డీఓ కోర్టు ఇస్తే 2009లో వాళ్ళ పాస్బుక్లు ఆర్డీఓ గారు క్యాన్సిలేషన్ చేసారు సార్. ఆల్రెడీ 2009లో క్యాన్సిల్ అయినాయి. తర్వాత ఆ క్యాన్సిల్ అయిన పాస్బుక్లు తీసుకున్నారు సార్. తీసుకుని మళ్ళీ ఏం చేసిండు వీళ్ళతోని ఈ మర్రి జనార్దన్ పటేల్, మిట్రామ్ రెడ్డి, ప్రగతి అసోసియేట్ అని వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళతో కలుసుకొని మందబలంతో అహంకారంతో ధనబలంతో వీళ్ళందరూ కలిసి మా ప్లాట్లను ఏం కాదురా అని చెప్పి మళ్ళీ వీళ్ళు వేసి ఏం చేసారు మొత్తం ఆల్రెడీ క్యాన్సిలేషన్ అవి వేసి మళ్ళీ డినో ఇంకోలు ఇంకోలు అని మాకు ఎవరు తెలియకుండా వాళ్ళు వేసుకుంటూ కోట్ల చుట్టూ తిప్పుకుంటూ మళ్ళీ పాస్బుక్లు వీళ్ళు కొనుగోలు చేసారు. దీన్ని కొనుగోలు చేసి అన్ని అక్రమ పత్రాలతోని మొత్తం తోటలు అన్ని అనుమతులు పొందుతూ మాకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. 82-83లో మేము ఉన్నాయి ప్లాట్లు. మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కూడా తిరగలేక ఎన్నో దగ్గర తిరుగుతాను, వర్షాలు అవుతాను. ప్లాట్ల దగ్గర పోయినా కూడా వాళ్ళు కొట్టుడు తెచ్చుడు, పోలీసు వాళ్ళని తెచ్చుడు. మేము చాలా పరిచయం అవుతాను. బిడ్డ షుగర్, బీపీ, హార్ట్ పేషెంట్స్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అందరికి అట్లా విజయాలు వచ్చింది. నేను ఛాన్సార్లో ఎప్పుడంటే అప్పుడు. వరంగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆచూకీ లేకుండా పోతుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 48 స్థానాల్లో గెలవడంతో పాటు మరో 4 చేరికతో 52 స్థానాల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ 4 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. 38 స్థానాల్లో ఇప్పుడు కాంగ్రెస్ కార్పొరేటర్లున్నారు. రీసెంట్ గా మేయర్ కూడా బీఆర్ఎస్ ను వీడటంతో వరంగల్ మున్సిపాలిటీని దక్కించుకుంది కాంగ్రెస్. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. గత ఎన్నికల్లో వరంగల్ మున్సిపాలిటీలో 66 డివిజన్లలో బీఆర్ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలిచాయి. మరో 4 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ తర్వాత 3 ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ కార్పొరేటర్ చేరికతో గ్రేటర్లో 52 స్థానాల్లో కారు పార్టీ హవా సాగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్లోకి రావడంతో సీన్ రివర్స్ అయింది. వరంగల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రీసెంట్ గా 3 కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇలా కార్పొరేటర్ల చేరికతో గతంలో 4 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు 38 స్థానాలకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ 52 నుంచి 17 స్థానాలకు పడిపోయింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ తన అకౌంట్లో వేసుకుంది. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి మేయర్ సీట్ను గెలుచుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ వీడడంతో మెజార్టీ కోల్పోయి మేయర్ సీటు వదులుకోవాల్సి వచ్చింది. కార్పొరేటర్లే కాకుండా మేయర్ సైతం కాంగ్రెస్ లో చేరడంతో వరంగల్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది కాంగ్రెస్. అభివృద్ధి సమస్యల పరిష్కారానికే పార్టీ మారుతున్నామంటున్నారు కార్పొరేటర్లు. గెలిచి 3 ఏళ్లవుతున్నా డివిజన్లలో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఒక్కొక్కరుగా కార్పొరేటర్లు పార్టీని వీడుతుండటంతో ఏం చేయాలో తోచని సందిగ్ధంలో పడ్డారు బీఆర్ఎస్ లీడర్లు. కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో ప్లాన్ చేసుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కోనోకార్పస్ చెట్లను తొలగిస్తున్నారు మున్సిపల్ అధికారులు. 4 ఏళ్ల క్రితం పట్టణ సుందరీకరణలో భాగంగా మెయిన్ రోడ్డు డివైడర్తో పాటు రోడ్డుకు ఇరువైపులా కోనోకార్పస్ చెట్లను నాటారు అధికారులు. ఈ చెట్ల వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు భూగర్భ జలాలు దెబ్బతినే ప్రమాదం ఉండడంతో చెట్లను తొలగించామని కోరారు స్థానికులు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి అధికారులతో చర్చించి కోనోకార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో కొబ్బరి, ఈత చెట్లను పెంచాలని నిర్ణయించారు. ఈ కోనోకార్పస్ చెట్లను తీసివేయడం జరుగుతుంది. ఇది కొట్ల పట్టణ ప్రజలకు శుభ సూచకము. ఎందుకంటే దీని వలన మనకు అనారోగ్యానికి గురవుతారు. దీన్ని గుర్తించి ఈ చెట్లను తీసేసి మన మనుషులకు ఉపయోగపడే ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెడతారు. ఇది చాలా మంచి పరిణామం. ఈ కొట్ల మున్సిపల్ను చూసి మన జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్న మిగతా మున్సిపల్లో కూడా ఇట్లాంటి చెట్లను తీసేసి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెట్టాలని చెప్పి కోరుతున్నాం. గతంలో కోనోకార్పస్ చెట్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో నాటడం జరిగింది. దీనివల్ల ఆర్థిక నష్టము, అనారోగ్య నష్టం జరిగింది. దీని కోసము ఎంతో ఒత్తిడి చేయడం జరిగింది. ఇవి తీసేయడానికి కోసము ఇప్పటికైనా వారికి ప్రభుత్వానికి కావచ్చు, పాలకులకు కావచ్చు జ్ఞానోదయం కలిగి ఈ చెట్లను తీసివేస్తున్నందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అలాగే మున్ముందు ఆర్థిక నష్టం, అనారోగ్య నష్టం జరగకుండా మంచి చెట్లను నాటి హరితహారంలో కూడా ఎలాంటి ప్రజా ప్రధానం వృధా కాకుండా మంచి చెట్లను నాటి ప్రజలందరికీ ఉపయోగపడాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. బ్లడ్ డొనేషన్ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని, రక్తదానం ఒకరి ప్రాణాన్ని కాపాడుతుందని తెలిపారు వికారాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ రవీంద్ర యాదవ్. ప్రపంచ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని కొడంగల్ హాస్పిటల్లో యువసేన ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వరుసగా 9వ ఏడాది బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. డిఎంహెచ్ఓ రవీంద్ర యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన యువసేన ఫ్రెండ్స్ సభ్యులను అభినందించారు. మున్ముందు సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు డిఎంహెచ్ఓ. ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. 2015లో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో బ్లడ్ కొరత ఉన్నదని న్యూస్ ఆర్టికల్ చూసి ఆ రోజు నుండి మనం స్పందించడం జరిగింది. అదే ఇయర్ 2015లో బ్లడ్ డొనేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం మేము ఇచ్చినప్పుడు 25 యూనిట్స్ ఇచ్చాము. సో టిల్ డేట్ వరకు ఇది 9th బ్లడ్ డొనేషన్. ఇప్పటిదాకా 500 యూనిట్స్ బ్లడ్ డొనేట్ చేశాము. సో దీనివల్ల ప్రజల్లో అవేర్నెస్ చేయడము అండ్ మా వల్ల వేరే వాళ్ళకు యూజ్ అవుతుందన్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మళ్ళీ కొడంగల్కి రావాలి, కలుసుకోవాలి. మీ ఫ్రెండ్షిప్ ఎల్లవేళలా కూడా ఇదే విధంగా ఉండాలి. చిన్న చిన్న మనస్పర్ధలు చిన్నవి వస్తుంటాయి. వాటిని ఫ్రెండ్షిప్ వరకు వచ్చే వరకు పక్కకు పెట్టండి. మన వ్యాపారాలకు మన వేరే వాటికి ఏది ఉన్నా కూడా అవి ఓకే, కానీ ఫ్రెండ్షిప్ వరకు వచ్చిన పక్కకు పెట్టేసి ఈ కార్యక్రమాన్ని ఎల్లవేళని ఇదే విధంగా జరుపుకోవాలని మళ్ళీ కోరుకుంటూ అందరికీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శుభాకాంక్షలు. మీరు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ఒక దగ్గర కాదు, మరి ఏ సిచ్యువేషన్లో స్టార్ట్ చేసినారు, ఆ సిచ్యువేషన్ని మీరందరూ తీసుకొని దీన్ని కంటిన్యూ చేయడం అనేది ప్రత్యేకంగా అభినందించిన విషయం. నిరుపేద విద్యార్థులకు ఆశ్రయం కల్పించే సంక్షేమ వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో విద్యార్థులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్యలను పరిష్కారం కావడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్సీ సంక్షేమ వసతి గృహాల దుస్థితిపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వ హాస్టల్లో పరిస్థితి దారుణంగా తయారయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 87, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 23 ఉండగా అందులో మొత్తం 7,000 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ 21 ఉన్నాయి. అందులో 1,200 మంది విద్యార్థులున్నారు. సూర్యాపేట జిల్లాలో 38 హాస్టల్స్ ఉన్నాయి. అందులో దాదాపు 3,000 మంది విద్యార్థులు. నల్గొండ జిల్లాలో 61 హాస్టల్స్ ఉంటే అందులో 4,500 మంది విద్యార్థులున్నారు. విద్యార్థుల మెస్ ఛార్జీల కింద 5వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు 900 ఇస్తున్నారు. 9 నుంచి 10వ తరగతి వరకు 1,050 రూపాయలు. ఇంటర్ ఆపై చదువులు చదువుకునే విద్యార్థుల కోసం 1,500 మెస్ ఛార్జీలు అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎస్సీ హాస్టల్ 39, ఎస్టీ హాస్టల్ 18, 24 బీసీ హాస్టళ్లు ఉన్నాయి. మేజారిటీ హాస్టళ్లకు ఈరోజు పక్కా భవనాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం మౌలిక వసతులు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనీసం బాత్రూమ్ వసతి కూడా లేదు. ఇక్కడ విద్యార్థులకు కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఏ రూమ్ కూడా ఒక కిటికీ ఉన్న రూమ్ లేదు, ఒక విండో ఉన్న రూమ్ లేదు, ఒక డోర్ ఉన్న రూమ్ లేదు, ఫ్యాన్ ఉంటే లైట్ లేదు, లైట్ ఉంటే ఫ్యాన్ లేని రూమ్లు చాలా రూమ్లు ఉన్నాయి. కనీసం విద్యార్థులకు పండుకోవడానికి కూడా కనీసం సౌకర్యం లేదు రూమ్లో.
పిల్లల హాస్టల్ వసతి మంచిగా ఉండాలి, వార్డెన్స్ అందరూ మంచిగా ఉండాలి. ఈ హాస్టల్ వసతి కూడా ఫెసిలిటీ మంచిగా లేదు, బాత్రూమ్స్ దూరంగా ఉన్నాయి. అందువల్ల బాబు ఈ రోజు అకస్మాత్తుగా చనిపోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్క హాస్టల్ కైనా సరే వార్డెన్స్ ఉండాలి, హాస్టల్ వసతి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు 60% అద్దె భవనాల్లో ఉన్నాయి. ఎస్సీ బాలుర హాస్టల్ కు కిటికీలు తలుపులు లేక విద్యార్థులు బస్తాల్ని అడ్డుగా పెట్టుకుంటున్నారు. మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మునుగోడు వసతి గృహం పూర్తిగా పెచ్చులూడిపోతూ శిథిలావస్థకు చేరింది. అదేవిధంగా గేట్ అయినా, అటు బాత్రూమ్స్ అయినా, టాయిలెట్స్ అయినా, ఇక్కడ డోర్స్ అయినా, లైటింగ్ కూడా ఏమి ఇక్కడ లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వార్డెన్ కూడా రాకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి పిల్లలు కూడా చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ ఫుడ్ విషయంలో అయినా, బెడ్ విషయంలో అయినా ఎలాంటి లేకుండా చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఇక్కడ హాస్టల్ ఉన్నది. కాబట్టి రోజుల తరబడి విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోతున్నప్పుడు ప్రభుత్వం ఏదో కంటితుడుపు చర్యగా స్పందిస్తుంది తప్ప వీటి ప్రక్షాళన చేయడం కానీ లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోవడం కానీ జరగట్లేదు. మెనూ ప్రకారం భోజనాలు ఎక్కడ కూడా పెట్టడం లేదు. వీటిపైన కూడా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని మేము కోరుతూ భువనగిరి జిల్లాలో ఎస్సీ బాలుర హాస్టల్లో గదులకు ఉన్న తలుపులు విరిగిపోయాయి. సూర్యాపేట ఎస్సీ బాలుర హాస్టల్లో మరుగుదొడ్లు కంపు కొడుతున్నా పట్టించుకునే దిక్కులేదు. ఆత్మకూరు వసతి గృహం అడవిని తలపించేలా ఉంది. పాములు తిరిగే ప్రమాదం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా హాస్టల్స్ లోని విద్యార్థుల పరిస్థితి అర్థం చేసుకుని కొత్త ప్రభుత్వమైనా కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు స్టూడెంట్స్. స్థానికంగా ఉండట్లేదంటే ఒక్కొక్క వార్డెన్ కి 2-3 హాస్టల్స్ అవుతున్నాయండి ఇన్ఛార్జీలు. మనకి 38 హాస్టల్స్కి 38 మంది హెచ్డబ్ల్యూస్ ఉండాలి. దానికి 23 ఉన్నారు. 24 అతను ఈ జూన్ మన రిటైర్డ్ అయిపోయాడు. 23 వెళ్ళటానికి ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో దగ్గరికి పర్యవేక్షణ లోపం అయితే ఉంటుంది. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా గత ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచింది. అందరికీ ఒకే రకమైన బడ్జెట్ అంటే కుదరదనే ఉద్దేశంతో 3 రకాల మెస్ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయినా వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సరైన పౌష్టికాహారం అందించడం లేదని ఆరోపణలున్నాయి. ఈ మధ్యకాలంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేసి అధికారులను మందలించిన సందర్భాలు ఉన్నాయి. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అడిగిన విద్యార్థులను వార్డెన్లు వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శలున్నాయి. వార్డెన్ అనేవారు అందుబాటులో ఉండరు, లేకపోవటం వలన ఇవి జరిగిందనేది ఆలోచన. హాస్టల్ పరిసర ప్రాంతాలంటే అంత ఏం మంచిగా లేదు. అది అంతా బాత్రూమ్స్, లాట్రిన్స్ దగ్గర అంతా క్లీన్గా లేకపోవటం వలన రెగ్యులర్గా వార్డెన్ ఉంటే అవన్నీ సమస్యలు ఉండకపోతాయి. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ అనేది బాగానే కల్పిస్తున్నది, కానీ అక్కడున్న వార్డెన్ కరెక్ట్గా ఉండాలి. వార్డెన్ అనేవాడు కరెక్ట్ గా ఉండాలనేది మా ఆలోచన. జిల్లా అధికారులు జోక్యం చేసుకుంటే తప్ప విద్యార్థుల పౌష్టికాహారం అందించడంలో మార్పు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ఇదిలా ఉంటే కొంతమంది వార్డెన్లు తమ స్థానం నుంచి బదిలీ అయ్యి ఇప్పటికి వారం రోజులు గడిచినా బదిలీపై వచ్చిన వార్డెన్ కి ఛార్జ్ ఇవ్వడానికి ససేమీరా అని ఒప్పుకోవడం లేదు. వీకెండ్, అందులో సండే, ఇంకేముంది? ఆ కలెక్టర్ రైతు అవతారమెత్తాడు. పొలంలోకి దిగి స్వయంగా వరి నాట్లు వేశాడు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఆదివారం రోజు కార్యాలయం పక్కనే ఉన్న పొలాన్ని సందర్శించారు. వరి నాట్లు వేస్తున్న కూలీలతో మాట్లాడారు. స్వయంగా తన పిల్లలతో కలిసి పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. కలెక్టరే వచ్చి వరి నాట్లు వేయడంతో అక్కడున్న కూలీలంతా ఆశ్చర్యపోయారు. కరీంనగర్ వైశ్య భవన్లో దేవాలయాల ఏకీకరణ హిందుత్వ రక్షణ పేరుతో సదస్సు నిర్వహించి అర్చకులను సత్కరించారు. హైందవ ధర్మ చైతన్య వేదిక, సనాతన ధర్మ రక్షణ సదస్సు సభ్యులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఆలయాలే సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేవని తెలిపారు.
హైందత్వ పరిరక్షణకు ఆలయాలను ఏకీకరణ చేస్తున్నట్టు తెలిపారు. సనాతన ధర్మం విలువలు కాపాడటం, నీతి నియమాలకు కట్టుబడి ఉండేలా సమాజాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. దేవాలయాల ఏకీకరణ, హైందత్వ రక్షణ అనే పేరుతో మేము ఒక చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. హిందువులలో ఐక్యమత్యాన్ని పెంపొందించడం, దేవాలయాలు అనేది మనకు సమాచార కేంద్రంగా దేవాలయాలను బేస్ చేసుకునే మన రాజకీయ వ్యవస్థ కానీ, పురాణాలలో రాజులు కానీ అందరూ కూడా దేవాలయాలలో అర్చకులు చెప్పినటువంటి, గురువులు చెప్పినటువంటి వాటిని తూచ తప్పకుండా పాటించి సుఖ సంతోషాలతో అప్పుడు మన సంస్కృతిని, మన వైభవాన్ని కాపాడారు. సో ఇప్పుడు అలాంటి ఈ హైందవ సంస్కృతిని మళ్ళీ కాపాడుకోవడానికి, ఈ హైందవులంతా ఏకం కావడానికి ఈ దేవాలయాలు తోడ్పడతాయని, ఇప్పుడున్న ఈ దేవాలయాలన్నింటినీ కూడా ఏకీకరణ ద్వారా చేసి ఈ అర్చకులకు కూడా సన్మాన కార్యక్రమాన్ని కూడా మేము గురు పౌర్ణమి సందర్భంగా తలపెట్టాము. ఇటు కార్యక్రమంలో చాలామంది ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. మేము దాదాపు కరీంనగర్ పట్టణంలో 150 నుంచి 200 మంది అర్చకులకు, కరీంనగర్లో ఎవరైతే దేవాలయాలలో పూజలు చేస్తున్నటువంటి అర్చకులకు మేము సన్మాన కార్యక్రమం తలపెట్టాము. ఈ సన్మాన కార్యక్రమం కూడా విజయవంతమైంది. కార్యక్రమం ముఖ్య ఉద్దేశము దేవాలయాల యొక్క ఏకీకరణ మరియు హైందవ చైతన్యము. ఈ సమాజంలో సనాతన ధర్మం యొక్క విలువలని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్య భూమిక ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నీతి నియమాలకు కట్టుబడి ఉన్నటువంటి పురాతనమైనటువంటి కాలాన్ని తిరిగి మనం ఈ సమాజంలో నెలకొల్పాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సమాజం బాగుండాలనంటే మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి నీతి నియమాలు, ప్రజాసేవ, తర్వాత సర్వతోముఖాభివృద్ధి, తర్వాత అందరూ బాగుండాలనే ఒక సర్వేజన సుఖినోభవంతో అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనం తిరిగి ఇక్కడ స్థాపించాలి, ప్రపంచవ్యాప్తంగా స్థాపించాలనే ఒక ముఖ్య ఉద్దేశం. దాన్ని ఇక్కడ మేము కరీంనగర్లో దేవాలయాల యొక్క ముఖ్య భూమికను మేము ప్రతిస్ఫటించేట్టుగా దాన్ని తీసుకొని దేవాలయాల యొక్క అర్చకులను మేము వారి యొక్క బాధ్యతను మేము గుర్తించి వారికి చిరు సత్కారం చేస్తూ వారి బాధ్యతను ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని ఏదైతే ప్రపంచానికి ఉపయోగకరమైనటువంటి సనాతన ధర్మం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఒక ముఖ్య ఉద్దేశంతో పౌరులందరం కూడా బాధ్యత వహిస్తూ వారిని గుర్తించి ఆ తర్వాత వారికి చిరు సత్కారం చేస్తూ ఉన్నాం. సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశము సర్వేజన సుఖినోభవంతు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం నుంచి కంకాలమ్మ గుట్టపై వెలిసిన అమ్మవారి ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో మహిళలు, శివసత్తులు అమ్మవారికి బోనం సమర్పించారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో కంకాలమ్మకు పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయని భక్తుల నమ్మకం. అమ్మవారు చాలా మహిమగల్ల దేవత కనకాలమ్మ దేవి. అంటే ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అంటే ఇక్కడ వర్షాలు పడకపోతే ఇక్కడ మొక్కడం వలన గుట్ట మీదకి వచ్చి మొక్కి కిందికి దిగేలోపు వర్షం రావడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది ప్రతి సంవత్సరము బోనాలు ఫస్ట్ సారి మేము ఒక
5 బోనాలతో స్టార్ట్ చేద్దాం అనుకున్న బోనాలు ప్రతి ఫస్ట్ సంవత్సరమే 150 బోనాలతోని స్టార్ట్ అయింది. తర్వాత పోన్ ప్రతి సంవత్సరం ఇంకా పెరగడమే జరుగుతుంది కానీ ఏ రోజు తగ్గడం జరగలేదు. మా కంకాలమ్మ గుట్ట మీద మేము ఆషాఢం బోనాలు జరుపుకుంటాము. మహిళలందరం ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాము. కౌటాల మార్కెట్ నుండి మరియు సదాశివపేట గ్రామం నుండి కూడా చాలా బోనాలు బాజా భజంత్రులతోటి చాలా ఆనందంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించడానికి కదిలి వస్తారు. నడిచివరి ఆదివారము బోనాల పండగ జరుపుకుంటాము. కనకాలమ్మ గుట్ట పైన తల్లి ఎంతో మహిమగల తల్లి, ఏమి కోరినా కూడా నెరవేరుస్తుంది. వర్షాలు రాకపోతే వర్షాలు రావాలని కోరుకుంటే తప్పక వర్షాలు వస్తాయి. హైదరాబాద్ నుంచి హనుమకొండ నగరానికి వచ్చే ప్రధాన రహదారిలో నత్తనడకతో పోటీ పడుతున్న ఆర్ఓబీ పనుల పూర్తికి మోక్షం లభించింది. దీంతో వాహనదారుల ఇబ్బందులు తీరనున్నాయి. ఏండ్ల తరబడి పనులు సాగుతూ ఉన్న పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు జనవరి టార్గెట్గా పూర్తి చేయాలని భావిస్తోంది. కాజీపేట దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నుంచి వరంగల్, హనుమకొండ నుంచి జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు హైదరాబాద్కు నిత్యం వేలాది వాహనాలు నడుస్తాయి. 1976లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేశారు. ఈ బ్రిడ్జ్ ఇరుగ్గా ఉండడం, వాహనాల రాకపోకల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రస్తుత ట్రాఫిక్ రద్దీని తట్టుకోలేకపోతోంది. నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఈ బ్రిడ్జ్ పై ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని 2020లో కొత్త ఆర్ఓబీ నిర్మాణం కోసం 78 కోట్లు కేటాయించి 2021లో పనులు ప్రారంభించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రైల్వే ట్రాక్స్ 2 వైపులా 70% పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. ఏడాదిన్నరగా పట్టాల మీద పనులు జరగకుండా నిలిచిపోయాయి. రైలు పట్టాల మీద పనులు చేయాలంటే రైల్వే ఆర్ఎండ్బి అధికారులు కాంట్రాక్టర్ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీ చెన్నై మార్గంలో ఉన్న గ్రాండ్ ట్రంక్ రోడ్ మీద పనులు కాబట్టి ఏ కారణం చేతనైనా పనుల్లో ఇబ్బంది కలిగితే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో కొంత సొమ్ము డిపాజిట్ చేయాలని నిబంధన ఉంది. అలాగే పనులు ఏ విధంగా చేస్తారో రైల్వే శాఖకు ఓ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదంటోంది రైల్వే శాఖ. వంతెన నిర్మాణానికి రైలు పట్టాలపై రైళ్లకు ఒక రోజు బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం హసన్పర్తి రోడ్, వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య 4 లైన్ల నిర్మాణం జరుగుతోంది. ఈ సమయంలో బ్రేక్ తీసుకోవడం కష్టమని రైల్వే అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులపై దృష్టి పెట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో పాటు ఇతర అధికారులను కలిశారు. ఈ బ్రిడ్జ్ ఇంపార్టెన్స్ ఏంటో వివరించారు. నిబంధనల ప్రకారం సొమ్మును కాంట్రాక్టర్తో రైల్వే శాఖకు డిపాజిట్ చేయించారు. రైల్వే శాఖ త్వరగా అనుమతులు ఇచ్చే విధంగా ఒత్తిడి తెచ్చారు. కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులతో కలిసి బ్రిడ్జిని విజిట్ చేశారు. త్వరలోనే పనులు మొదలుపెట్టి జనవరి టార్గెట్గా పనులు పూర్తి చేయిస్తానని చెబుతున్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక్కడ వారి అసమర్థతల వల్లనే వాటి యొక్క ప్లాన్స్ తీసుకురాలేక, మ్యాప్స్ తీసుకురాలేక ఇవాళ మేము ఎంబడిపడి రైల్వే జనరల్ మేనేజర్ తోటి కూర్చొని మాట్లాడి, కాంట్రాక్టర్స్ తోటి మాట్లాడి వీళ్ళందరినీ కూర్చోబెట్టి దాన్ని మ్యాప్స్ డ్రాయింగ్ చేసి అన్ని తీసుకొని రావడం జరిగింది. మొన్న రీసెంట్గానే సంతకాలు కూడా అయిపోయిన వారం కింద చేయించడం జరిగింది. ఇవాళ క్యాల్కటాలో ఉన్న దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అక్కడ 20% కాంట్రాక్టర్స్ తోటి డిపాజిట్ చేయించడం కూడా జరిగింది. జనవరి లోపల ఆర్ఓబీని పూర్తి స్థాయిలో వినియోగంలో పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. జనవరిలో 100% అవుతుంది. ఈసారైనా కాజీపేట ఆర్ఓబీ పనులు పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.